హాయ్ ఐస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మొబైల్ అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఆ మొబైల్ వచ్చి Oppo Reno 2Z. సో ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో ఇది. సో దీని మీద రివ్యూ అనేది ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. సో మీకు ఈ వీడియో మొత్తం చూడండి. దీని గురించి ఏమేమి ఇస్తున్నాడు ఏంటి అనేది మొత్తం ఈ మొబైల్ గురించి లైట్గా ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మొబైల్ గురించి ఈ వీడియోలో. సో దీని గురించి సంబంధించిన రివ్యూ మొత్తం ఒక వీడియో నేను మీకు ఇస్తాను. సో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ రివ్యూ టుడే. హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఇస్ షాలెం. వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఇక్కడ మీరు చూస్తే కనుక Oppo Reno 2Z మొబైల్ పార్సల్ అనేది చూస్తున్నారు. సో ఈ పార్సల్ అనేది నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ అనేది చేసి చూపిస్తున్నాను. Oppo Reno 2Z అనే మోడల్ నేమ్ దీని మీద ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంది. సో ఫ్రెండ్స్, దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు మనకి పైన ఒక అట్ట అనేది మనకి కనబడుతుంది. సో అందులో మనకి చూస్తే కనుక ఈ మొబైల్ సంబంధించిన యూజర్ మాన్యువల్, ఇన్వాయిస్, చాలా ఇంపార్టెంట్ అయినవన్నీ ఈ అట్టలో పెట్టడం జరిగింది. సో ఇది పక్కన పెడేద్దాం. సో మనం మొబైల్ దగ్గరికి వెళ్దాం. సో మనం మొబైల్ చూస్తున్నాగా అదే Oppo Reno 2Z మొబైల్. సో మొబైల్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే ఓకే ఇది అయితే పైన కవర్ ప్యాక్ చేస్తుంది. సో కవర్ నుంచి మొబైల్ అనేది తీసి చూద్దాం. దీని మీద చూస్తే కనుక స్పెసిఫికేషన్స్ మీకు కనబడుతూ ఉంటాయి. 48 MP అల్ట్రా వైడ్ క్వాడ్ కెమెరా అనేది దీనికి అది ఉన్న ఫీచర్ అనమాట. సో దీని బ్యాక్ చూస్తే కనుక ఏం కనబడట్లేదు. సో వెనకాలైతే వార్నింగ్ ఇచ్చారు. సో దీని యొక్క ఫీచర్స్ చూద్దాం. సో ఫీచర్స్ చూస్తే కనుక మనకి ఇక్కడ 48 MP క్వాడ్ కెమెరా, అల్ట్రా డార్క్ మోడ్, అల్ట్రా స్టడీ వీడియో అండ్ AMOLED స్క్రీన్, 4000 mAh బ్యాటరీ విత్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ మెమరీ. సో మనకి ఇక్కడ టైప్ చేసి అయితే ప్రింట్అవుట్ ఉంది. సో నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో ఆల్రెడీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీన్ని చూస్తే కనుక స్విచ్ ఆన్ చేసి చూద్దాం. సో చూస్తుంటే అవసరంగా ఉంది కదా మొబైల్ అనేది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీని బ్యాక్గ్రౌండ్ కానీ దీనికి మొత్తం క్వాడ్ కెమెరా అనమాట. దీని రేర్ కెమెరా వచ్చి 48 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP అండ్ మైక్రో కూడా 2 MP ఇవ్వడం జరిగింది. సో 4 కెమెరాస్ అనేది మనకి ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని చూద్దాం. దీన్ని పక్కన పెడేస్తే కనుక కెమెరా గురించి దీనికి ఒక ఫీచర్స్ కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో దీని ఫీచర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చూస్తే కనుక ఇది చాలా అంటే చాలా స్మూత్ అండ్ ఈజీగా ఉంది. సో దీనికి సంబంధించింది మొత్తం మనం ఇప్పుడు చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తున్నాను. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకు ఇక్కడ బోల్డ్ అండ్ ఆప్షన్స్ అనేది కనబడుతున్నాయి. సో దీంట్లో ఈ మొబైల్ సంబంధించి ఈ అబౌట్ ఫోన్ గురించి దీని గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసాక అబౌట్ ఫోన్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో చూస్తే మనకి డివైస్ నేమ్, దెన్ ఒక వెర్షన్, ర్యామ్, ఇంటర్నల్ మెమరీ, ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ అండ్ దాని యొక్క డిస్ప్లే మొత్తం కూడా దీంట్లో మొత్తం ఈ మొబైల్ సంబంధించి దీంట్లో మీరు చూడొచ్చు. సో ఇంటర్నల్ స్టోరేజ్ 256 ఇస్తే అందులో 240GB మనకి అవైలబుల్గా ఉంది. సో దీంట్లో చూస్తే మోడల్ అనేది ఇచ్చాడు. సిమ్ కార్డ్ అనేది నేను ఇంకా పెట్టలేదు ఎందుకంటే న్యూ మొబైల్. సో ఇది దాని యొక్క డీటెయిల్స్ అనమాట. సో దీంట్లో చూస్తే బ్యాటరీ లెవెల్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా కనబడుతూ ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే కనుక చాలా అంటే చాలా ఆప్షన్స్ అనేది మన ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. సో మొబైల్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మ్యాక్సిమం ఇది సూపర్ అంటే సూపర్ అనమాట.
మనకి 28,000తో మనకి మొబైల్ అనేది అవైలబుల్గా ఉంది. సో దీని యొక్క రేర్ కెమెరా చూస్తే కనుక ఇలా ఉంటుంది క్లారిటీ. సో నేను మీకు ఆల్రెడీ వీడియో రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను. సో దీని యొక్క రేర్ కెమెరా వచ్చి వీడియో క్లారిటీ, అండ్ దీని యొక్క ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి పైన ఒక కెమెరా అనేది ఉంది. ఇది ఇన్బిల్ట్ అనమాట. దానికి అదే ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేయగానే పైకి వస్తుంది. దెన్ దానికి ఒక సౌండ్ ఎఫెక్ట్ అనేది ఉంది. అండ్ చాలా అంటే చాలా అదిరిపోయింది. ఫ్రంట్ కెమెరా వచ్చి 16 MP అనమాట. సో బ్యాక్ వచ్చి RAR అనమాట. సో దీంట్లో బోర్డ్ అన్ని ఆప్షన్స్ అనేది మనం చూడొచ్చు. సో మన వీడియోలోకి వెళ్ళినప్పుడు కూడా మన వీడియో అనేది చాలా అంటే చాలా క్లారిటీగా 64 MP కెమెరాతో మనకి ఇది ప్లే అవ్వడం జరుగుతుంది, రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో దీని చూస్తే మనకి బ్లర్ అనేది ఉంది. దీనే బొకే ఎఫెక్ట్ అని అంటారు. సో ఇది నెక్స్ట్ దీనికి సంబంధించి మన ఫిల్టర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫిల్టర్స్ ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఫిల్టర్స్ వస్తాయి. అండ్ దాని యొక్క సెట్టింగ్స్ కూడా మనం చూడొచ్చు. సో దీంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ అనేది ఇచ్చారు, వీడియో రెజల్యూషన్తో సహా. స్లో మోషన్ వీడియో రెజల్యూషన్ కూడా మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ మొబైల్ అంటే చాలా సూపర్ ఉంది. 4K వీడియో రికార్డింగ్తో మనకి 60 FPSతో మనకి ఇది అవైలబుల్గా ఉంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. దీనికి మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ అండ్ ఫొటోస్కి అయితే సూపర్, చెప్పాల్సిన అవసరమే లేదు. సో దీనికి సంబంధించిన రివ్యూ అయితే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో దీనికి సంబంధించిన కెమెరా అయితే ఎలా ఉంది, దీని యొక్క ఎఫెక్ట్స్ అండ్ ఫేస్ రికగ్నిషన్ కూడా సూపర్గా ఉంది. ఫేస్ అనేది మనకు గ్లోగా రావడానికి ఆప్షన్ యూజ్ అవుతుంది. అండ్ దీని యొక్క మోర్ ఆప్షన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. సో చాలా రకాలుగా దీని ఫొటోస్కి వీడియోస్కి కూడా సూపర్గా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో క్లారిటీ అనేది కూడా మనకి. దీంతోపాటు మనకు చాలా యాక్సెసరీస్ కూడా ఇచ్చాడు. సో దీంట్లో మనకి ఫ్లాష్ అండ్ అల్ట్రా స్టడీ అనమాట. ఒకసారి ఈ ఆప్షన్ మీరు యూజ్ చేసి చూపిస్తాను రివ్యూలో. ఖచ్చితంగా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది రివ్యూలో ఇస్తాను. సో ఒక్కసారి ఇది అన్బాక్సింగ్ వీడియో కాబట్టి దీని యొక్క మొబైల్ ఇంతకు మించి నేను చెప్పడం అయితే జరగట్లేదు. అంటే చాలా మాటలు అయితే చెప్పలేకపోతున్నాను నేను. సో ఓకే గైస్, ఇది అన్బాక్సింగ్ వీడియో కాబట్టి ఈ అన్బాక్సింగ్ వీడియోలో నేను మీకు మొబైల్ కాకుండా ఇంక వేరే ఏ యాక్సెసరీస్ ఇచ్చారో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ అన్బాక్సింగ్ వీడియోలో మీకు అన్బాక్సింగ్ మాత్రమే చూపించాలి కాబట్టి చూపిస్తాను. సో ఇది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ USB కేబుల్ అనేది కనబడుతుంది. ఇది ఛార్జ్ పోర్ట్ అనమాట. ఇది Type-C ఛార్జర్ కింద వస్తుంది మనకి. ఇది USB పోర్ట్ అండ్ దానికి సంబంధించి ఛార్జర్ సో ఇందులో ఉంది. ఇది వచ్చి మనకి పిన్, సిమ్ కార్డ్ డిజేబుల్ పిన్, అండ్ ఇది వచ్చి మన ఛార్జర్ కేబుల్, అండ్ ఇది స్లాట్ అనమాట. ఈ ఛార్జర్తో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సూపర్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఫాస్ట్ ఛార్జర్, చాలా అంటే చాలా ఫాస్ట్గానే ఛార్జింగ్ ఇస్తుంది. సో ఈ మొబైల్కి మనకు వచ్చి ఈ ఇయర్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇయర్ ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయి, సో ప్యాకింగ్ అయితే ఇలా ఇచ్చాడు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఇయర్ ఫోన్స్. సో ఎందుకంటే మొబైల్ అనేది డాల్బీ కాబట్టి 4K కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు విత్ సూపర్ ఆడియో డాల్బీ సిస్టమ్తో సహా. ఇవి మనకి ఇచ్చిన యాక్సెసరీస్ మొబైల్తో కలిపి. సో ఈ వీడియోలో నేను మీకు దీని గురించి చెప్దామని వీడియో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రివ్యూ నేను మీకు ఇంకో వీడియోలో ఇస్తాకైతే అదిరిపోయింది. దీనికి ఎక్సెస్ ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ అనేది ఆన్ స్క్రీన్ ఇచ్చాడు అనమాట. సో చాలా అంటే చాలా అదిరిపోయింది మొబైల్. ఈ యాప్ లాక్స్ కూడా ఫింగర్ ప్రింట్ మీరు ఆన్ స్క్రీన్ మీద ఓపెన్ చేయాలి. దర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ వీడియో అయితే అన్బాక్సింగ్ కాబట్టి ఇంతవరకు నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.